ఇక హైకోర్టులో విడుదల రజనిని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ప్రతివాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడుదల రజనిని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విడుదల రజనిని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ప్రతివాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇటు ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడుదల రజనిని పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టులో విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ప్రతివాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇక ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడుదల రజనిని పిటిషన్ దాఖలు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, సంజన, ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజని ఏదైతే ఏసీబీ కేసు కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజని ఏదైతే హైకోర్టుని ఆశ్రయించారు, ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి పలు సెక్షన్ల కింద 4 సెక్షన్ల కింద అటు 4 నిందితులుగా కూడా చేరుస్తూ కూడా మరి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే కూడా మరి ఆమె మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆమె వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టుని ఆశ్రయించారు. అటు ఏదైతే మరి న్యాయమూర్తి అటు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ అదేవిధంగా ఏసీబీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి వాదనలు విన్న తర్వాత కూడా ఏప్రిల్ 2కు కూడా వాయిదా వేస్తూ కూడా న్యాయమూర్తి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి విడుదల రజనీతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా వారి మరిది విడుదల గోపి కూడా మరి దీంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో వ్యక్తి అటు పిఏగా చేసినటువంటి రామకృష్ణ కూడా ఈ కేసులో 4 ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీ కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 2కి వాయిదా వేస్తూ కూడా మరి హైకోర్టు ఒక నిర్ణయం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విడుదల రజనీ గతంలో కూడా అనేక కేసులకు సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఇదే తరహాలో కూడా మరి వాయిదాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కేసు ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 2,20,00,000కి సంబంధించినటువంటి క్రషర్ కి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా అటు ఏసీబీ చాలా సీరియస్ గా దృష్టి సారించింది. అదేవిధంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా విడుదల రజనీ మధ్య కూడా ఇటీవల మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు మరి ఊరట లభిస్తుందా లేదా కూడా మరి ఏప్రిల్ 2 తెలియటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తిని కూడా ఇంతవరకు నేను చూడలేదంటూ కూడా విడుదల రజనీ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం కక్ష సాధింపులు, కూటమి సర్కారు రజనీ పైన కక్ష సాధింపుల చర్య, దాని వెనక ఒక సినిమా డైరెక్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి హైకోర్టు వీటన్నిటిని ఎలా పరిగణలో తీసుకుంటుంది. ఏదైతే మరి ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతల పైన తీవ్రంగా అటు కేసులతో వేధిస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఏ విధంగా వీటిని స్వీకరిస్తారు, దీనిపైన ఇరుపై న్యాయవాదుల మధ్య వాదనలు ఏ విధంగా తీర్పిస్తారనేది కూడా 2వ తారీఖు తెలియటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంజన. Right, Ramesh, thank you for the updates.